రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ధన్యత అంటే ఏమిటి? యెహోవాను తమకు దేవుడుగా కలిగినటువంటి జనులందరూ కూడా ధన్యులేనంట. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి వాడు, సజీవుడు, యుగయుగములు జీవించుచు పరిపాలించుచు ఉన్నటువంటి వాడు. అలాగే ఆయన మనలను ప్రేమించినటువంటి వాడు, మన నిమిత్తము తన కుమారుని యొక్క ప్రాణములను తానే స్వయంగా ఇష్టపూర్వకంగా సమర్పించినటువంటి వాడు. ఆయన మరణం ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా మనలను పాపము నుంచి, మరణకరమైనటువంటి ఆ యొక్క రక్తాపరాధం నుంచి తప్పించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి వాడు. మరి అలాంటి వాడిని దేవుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ధన్యుడే అని వాక్యలేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఏ జనమైతే యెహోవాను తమకు దేవుడిగా, క్రీస్తును తమ ప్రభువుగా అంగీకరిస్తారో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని త్రియేక దేవుడు ఏకరూపంగా ఉన్నటువంటి వాడు. మరి ఇలాగా ఆయనను మాత్రమే ఎవరైతే అనుసరిస్తున్నారో వారందరూ కూడా నిజంగానే ధన్యులు. అలాగే ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు కూడా ధన్యులే. ఆయన అంటాడు, ఇశ్రాయేలు నా స్వాస్థ్యము, యాకోబు నా స్వాస్థ్యము. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడను, పితరుల దేవుడు ఆయన. మరి ఎలాగూ అనిపించుకున్నాడు. అలాగే నా దేవుడు అని ఆయన అనిపించుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మన యొక్క పితరుల వలె మనము కూడా అలాంటి భక్తి భావన దేవుని పట్ల కలిగి ఉండి, అలాంటి సహవాసం ముఖ్యంగా ఆ దేవునితో కలిగి ఉంటే ఆయనకు మనము స్వాస్థ్య జనమే. ఆయన ఏర్పరచుకున్నాడంటే ఇక మనము ధన్యులమే కదా. కాబట్టి అలాంటి ధన్యతను మనము పొందుకుందాం. ఎందుకంటే ఆ దేవుడి యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ ఈ లోకంలో మనకు లేకపోతే మనము మనుగడ కొనసాగించలేము. ప్రతి అడుగులో, ప్రతి క్షణములో ఆయన మనకు తోడుగానే ఉంటున్నాడు, మనలను నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము విస్మరించకూడదు. ఆయనను విడిచిపెట్టి ఇంకా ఎవరి వెంట మనము వెళ్ళకూడదు. లోకంలో నీకు ఎంత ఉన్నా సరే, ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఎంత ధనము ఉన్నా సరే, ఎంత అధికారము ఉన్నా సరే, ఆ దేవాది దేవుణ్ణి మాత్రం నీవు విడిచి పెట్టకూడదు. ఆయన వల్ల మాత్రమే ఈ సమస్తము కలిగి ఉన్నాయని మనందరము స్పష్టంగా ఎరిగి ఉండాలి. రాజులైనా, అధికారులైనా, బోధకులైనా, ప్రవక్తలైనా ఎవరైనా ఆయన చేత నియమింపబడినటువంటి వారే. కాబట్టి వారికంటే ఆయన అత్యధికంగా ఘనత నొందేటువంటి వాడు. కాబట్టి మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలి. ఆయనను మించి ఏ వ్యక్తికి కానీ, లేక ఏ అధికారానికి కానీ, లేక లోకంలో ఉన్న ఎలాంటి ఇహలోక సంబంధమైన భోగాలకు కానీ మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. కాబట్టి ఆయన మనకు దేవుడుగా మనం చేసుకుంటే మనము ధన్యులమే. అలాగే ఆయన మనలను తన స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటే మనము ధన్యులమే. 2 రకాల ధన్యతలు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ధన్యతలో మనము ముందుకు సాగి ఆయన నామాన్ని ఘనపరిచేటట్లు ఈ లోకంలో జీవిద్దాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు అయ్యా. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు. అదేవిధంగా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. దానంతటిని బట్టి వందనాలు. అవును తండ్రి, మరి నిన్ను దేవుడిగా కలిగిన జనులు ధన్యులే. అలాగే నీవు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ప్రత్యేకపరచుకున్నటువంటి జనులు ధన్యులే. కాబట్టి ఈ 2 రకాల ధన్యతలో నాయన మేము పాలు పొందుకొని, నీ నుంచి ప్రతి ఆశీర్వాదంను మేము పొందుకొని, నీ నామాన్ని ఎల్లప్పుడూ కూడా ఘనపరిచేటువంటి వారంగానే మేము ఈ లోకంలో జీవించేటట్లు బుద్ధి, జ్ఞాన, వివేచన కలిగిన హృదయాలను మా అందరికీ అనుగ్రహించి, నిన్ను మాత్రమే అనుసరించి నీ నామాన్ని ఘనపరిచేటట్లు కృప చూపించవలసిందిగా నజరేయుడు నీ ప్రియ కుమారుడైన యేసయ్య శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి పొందుకొంచున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.